హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. ఈ వీడియోలో మనం ఇంకొక క్రేజీ బ్లూటూత్ స్పీకర్ ని చేయబోతున్నాం. అది కూడా ఈ మజా బాటిల్ ని యూజ్ చేసి. వీడియో అయితే చాలా క్రేజీగా అలాగే యూనిక్ గా కూడా ఉంటుంది. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం. మనం ఈ మజా బాటిల్ కంటెంట్ అనే బ్లూటూత్ స్పీకర్ గా యూజ్ చేయాలనుకుంటున్నాం కాబట్టి దీనికి ఎదర మనం హోల్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే మనం స్పీకర్ అంతా పెట్టుకోవాలి కదా. సో నేను ఎదరైతే హోల్ చేద్దాం అనుకుంటున్నా. సో అందుకే నేను ఈ ప్రాజెక్ట్ లో యూజ్ చేస్తున్న స్పీకర్ ని దాని మీద పెట్టుకుని దాని సర్కంఫరెన్స్ అంతా మెజర్మెంట్ గా తీసుకున్నా. ఇంకా అలా స్పీకర్ మెజర్మెంట్స్ అంతా తీసుకున్నాక స్పీకర్ కి ప్లేస్ రావాలని చెప్పి ఎదర సిజర్ తో హోల్డ్ చేసుకుని ఇలా సర్కిల్ షేప్ లో కట్ చేసుకున్నా. సో దట్ మనం దీని లోపలికి స్పీకర్ ని పెట్టడం చాలా ఈజీ అవుతుంది. ఇంకెలా స్పీకర్ కోసం హోల్డ్ చేసుకున్నాక మనం ఈ మొత్తం ప్రాజెక్ట్ ని ఆన్ ఆఫ్ చేయడానికి స్విచ్ ని యూజ్ చేస్తాం కదా. నేను దీనిపైన స్విచ్ ని పెట్టాలనుకుంటున్నా. అందుకే నేను స్విచ్ మెజర్మెంట్స్ అంతా తీసుకుని స్విచ్ కి ఫిట్ అయ్యేలా హోల్డ్ చేసుకున్న హోల్ కూడా బాగానే వచ్చింది. స్విచ్ అయితే పర్ఫెక్ట్ గా ఫిట్ అయింది. ఇంకా మనం నార్మల్ స్పీకర్ ని బ్లూటూత్ స్పీకర్ గా మార్చడానికి మనకి యాంప్లిఫైయర్ బోర్డు బ్లూటూత్ మాడ్యూల్ చాలా అవసరం. దీన్ని నేను బయట మార్కెట్ లో 70 రూపీస్ కి బై చేసా. ఇవి మనకి ఎక్కువగా హోమ్ థియేటర్లు స్పీకర్లు రిపేర్ చేసే షాప్ లో అంతా ఎక్కువ దొరుకుతూ ఉంటాయి. ఈ మాడ్యూల్స్ కి మనం 5 వోల్ట్ మాత్రమే ఇన్పుట్ గా ఇవ్వాలి. ఈ మాడ్యూల్స్ మీద మనకి ఇండికేషన్స్ ఉంటాయి అనమాట. 5 వోల్ట్ ప్లస్ మైనస్ అని. అక్కడ మనం బ్యాటరీని కనెక్ట్ చేయాలి. ఒకవేళ మీకు కనెక్షన్ సరిగ్గా అర్థం కాకపోతే ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకోండి. బ్లూటూత్ మాడ్యూల్ ని యాంప్లిఫైయర్ మాడ్యూల్ ని ఎలా కనెక్ట్ చేయాలో మీకు బాగా అర్థమవుతుంది. ఇంకా యాంప్లిఫైయర్ మాడ్యూల్ మీద అవుట్పుట్ అని ఉంటుంది. అక్కడ నుంచి మనం స్పీకర్స్ ని కనెక్ట్ చేసుకోవచ్చు. ఈ యాంప్లిఫైయర్ మాడ్యూల్ 2 స్పీకర్స్ వరకు సపోర్ట్ చేస్తుంది, కానీ నేను ఒకటే కనెక్ట్ చేస్తున్నా. ఇంకా అలా డైరెక్షన్స్ చూసుకుని స్పీకర్ అయితే కనెక్ట్ చేసేసుకున్నాను. ఇంకా బ్లూటూత్ మాడ్యూల్ కి యాంప్లిఫైయర్ మాడ్యూల్ కి పవర్ ఇవ్వడానికి 3.7 వోల్ట్ లిథియం బ్యాటరీతో పాటు ఛార్జింగ్ మాడ్యూల్ ని కూడా తీసుకున్నా. మనకి ఛార్జింగ్ మాడ్యూల్ కనెక్షన్స్ చాలా ఈజీ, దాని మీదే ఉంటాయి ఎక్కడ బ్యాటరీని కనెక్ట్ చేయాలని. ఇప్పుడు బ్యాటరీని అంతా లోపల పెట్టేసుకుని ఛార్జింగ్ మాడ్యూల్ కోసం అని సైడ్ లో ఒక చిన్న హోల్ అయితే చేసుకున్నా. ఇంకా ఛార్జింగ్ మాడ్యూల్ మీద సింపుల్ గా డబుల్ సైడ్ టేప్ వేసుకుని ఆ హోల్ నుంచి టైప్ సి పోర్ట్ వచ్చేలా చూసుకుంటే ఛార్జింగ్ మాడ్యూల్ లోపల సెటిల్ అయిపోయినట్టే. ఇంకా ఇలా ఛార్జింగ్ మాడ్యూల్ ని లోపల సెట్ చేసుకున్నాక బ్యాటరీ నెగిటివ్ టెర్మినల్ ని స్విచ్ కోసం చేసుకున్న హోల్ నుంచి అంతా బయటికి తీసుకొచ్చా. అలాగే బ్లూటూత్ మాడ్యూల్ నెగిటివ్ టెర్మినల్ ని కూడా అదే హోల్ నుంచి బయటికి తీసుకొచ్చి నా దగ్గర ఉన్న స్విచ్ కి 2 టెర్మినల్స్ ని కనెక్ట్ చేసా. ఇంకా అలా కనెక్షన్స్ అయ్యాక స్విచ్ ని తీసుకువెళ్ళి ఆ హోల్ లో పెట్టేసుకోవాలి. ఇంకొప్పుడు అలాగే బ్యాటరీ పాజిటివ్ టెర్మినల్ ని బ్లూటూత్ మాడ్యూల్ పాజిటివ్ టెర్మినల్ ని కనెక్ట్ చేస్తే మొత్తం కనెక్షన్స్ కంప్లీట్ అయిపోతాయి. ఇంకా అలా కనెక్షన్స్ అయ్యాక స్పీకర్ ని బాడీలో సెట్ చేసుకుంటే మన బ్లూటూత్ స్పీకర్ రెడీ అయిపోతుంది. దీన్ని ఆన్ చేస్తే నార్మల్ బ్లూటూత్ స్పీకర్ లాగే మొబైల్ కనెక్ట్ అవుతుంది. ఇప్పుడు సాంగ్ ప్లే చేస్తాను, ఆడియో ఎలా వస్తుందో చెక్ చేయండి. ఆడియో అయితే పర్లేదు. మనం తీసుకున్న బ్లూటూత్ మాడ్యూల్ యాంప్లిఫైయర్ మాడ్యూల్ బట్టి చూస్తే ఈ ఆడియో బెటర్ అనే చెప్పాలి. ఇంక దీనికి ఛార్జింగ్ పెట్టడం కూడా చాలా ఈజీ. మనం నార్మల్ ఛార్జర్లు యూజ్ చేసి ఎలా ఛార్జింగ్ పెడతామో దీనికి కూడా అలాగే ఛార్జింగ్ పెట్టేయచ్చు. మనం ఛార్జింగ్ పెట్టినప్పుడు దీనికి రెడ్ లైట్ వెలుగుతుంది, అది బ్లూ అయితే ఇది ఫుల్ ఛార్జ్ అయినట్టు. సో ఇదే గైస్ ఈ రోజు మన వీడియో. ఐ హోప్ అందరికి వీడియో నచ్చింది అనుకుంటున్నాను. సో ఇలాంటి వీడియోస్ ఇంకా కావాలంటే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ టైం వీడియో కావాలో కూడా కామెంట్ చేయండి.